వెల్కమ్ టు విప్లవశ్రీ అఫీషియల్. నిన్ననే మనం యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాం కదా, చాలా అంగరంగ వైభవంగా. అయితే దాన్ని కాకుండా దానికి సంబంధించిన అనేక అంశాలని ఈ వీడియోలో మాట్లాడతాను, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. భారతదేశం అన్నపూర్ణ, ఆరోగ్య ప్రదాయిని. అయితే ట్యాగ్ లైన్ పదండి ఫ్రెండ్స్ యోగా చేసొద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారతదేశంలో ఏం నడుస్తుంది, ఇదంతా కూడా చాలా క్లమ్జీగా ఉంది కదా. మీకు అర్థం చేసుకోవాలంటే పాయింట్ టు పాయింట్ చెప్తా, వినండి. లక్షకి 121 మంది పురుషులు, 99 మంది మహిళలు గుండె జబ్బులతోటి మరణిస్తున్నారు. లక్షకి 49 మంది పురుషులు, 57 మంది మహిళలు గుండెపోటుతోటి మరణిస్తున్నారు. లక్షకు 19 మంది పురుషులు, 26 మంది మహిళలు షుగర్ సంబంధిత సమస్యలతోటి మరణిస్తున్నారు. లక్షకు 29 మంది పురుషులు, 21 మంది మహిళలు క్షయవ్యాధితో బాధపడుతూ మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి 1,00,000 మందికి 195 మంది కొత్తగా క్షయబారిన పడుతున్నారు. సంవత్సరానికి గాను లక్షకు 141 మంది వాయు కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్ కారణంగా మరణిస్తున్నారు. భారతదేశం ప్రతి ఏటా 3 గిగాటన్నుల గ్రీన్ హౌస్ గ్యాసులను విడుదల చేస్తుంది. అంటే ప్రతి మనిషి 2.5 టన్నుల వాయువులు విడుదల చేస్తున్నట్టు అంచనా వేయచ్చు మనం. ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్ కలిగిన దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. ఇరాక్, ఘనా, ఉగాండా, ఇండోనేషియా మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1.4 మిలియన్ల అంటే 14 లక్షల మంది భారతీయులు వాయు కాలుష్యం కారణంగా ఏదో ఒక జబ్బు బారిన పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 37.7 మిలియన్ల అంటే 3,77,00,000 మంది కలుషిత నీటి కారణంగా వివిధ జబ్బుల బారిన పడుతున్నారు. 2018లో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 2 లక్షలకు పైగా జనాభా సురక్షిత మంచినీరు అందకనే చచ్చిపోతున్నారు. దేశంలో ప్రతి ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో 2.08 మిలియన్లు అంటే 20,80,000 మంది క్యాన్సర్ రోగులు ఉంటారని గ్లోబకాన్ అంచనా వేసింది. ఏటా దేశంలో క్యాన్సర్ కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోందని కేంద్రం కూడా చెప్పింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక హెచ్ఐవి ప్రభావితులు కలిగిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. మన దేశంలో 63,000 మంది చిన్నారులు హెచ్ఐవితో జీవిస్తుండగా సుమారు 1.60 లక్షల మంది 15 నుంచి 24 ఏళ్లలోపు వాళ్ళు హెచ్ఐవితో ఉన్నారు. స్త్రీలు అత్యధికంగా హెచ్ఐవి బారిన పడ్డారు. దేశంలో రోజుకు 52 మంది మహిళలు ప్రసవ సమయంలో కలిగే ఇబ్బందుల వల్ల చనిపోతున్నారు. దేశంలో ఏటా సుమారు 70,000 మంది చిన్నారులు, వాళ్ళు కూడా 5 ఏళ్ల లోపున్న వాళ్ళు కేవలం సరైన ఆహారం దొరక్క మరణిస్తున్నారు. సుమారు 32% మంది చిన్నారులు ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా ఉన్నారు. చాలామంది రక్తహీనతతోటి బాధపడుతున్నారు. దేశంలో సుమారు 21.1% మంది ఏదో ఒక రకమైన కంటి సంబంధిత సమస్యతోటి బాధపడుతున్నారు. దేశంలో రక్తహీనత, రక్తం దొరకని పరిస్థితి తదితర కారణాలతో రోజు ఎంతమంది మరణిస్తున్నారో తెలుసా? జాగ్రత్తగా వినండి, 12,000 మంది. అక్షరాల 12,000 మంది. అవును, కేంద్రం ఈ ఏడాది వైద్య రంగానికి కేటాయించిన నిధులను చూస్తే మాత్రం 99,859 కోట్లు. అయినా కానీ ఇవన్నీ మనకెందుకు? అయినా కానీ ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయని మనకెందుకు? మనం ఎందుకు ప్రశ్నించాలి? ఎంచక్కా యోగా చేసుకుందాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం. విశాఖ నగరంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి ఆర్టీసీ 3,200 ప్రత్యేక బస్సుల్ని కేటాయించి మరీ అక్కడికి జనాలను తీసుకెళ్ళింది. కాబట్టి ప్రభుత్వము ఎన్ని కార్యక్రమాలను చేసినా కానీ వాటి వెనుక నిజంగా ప్రజలకు సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తుంది అని మీరు నమ్మితే పాపం మిమ్మల్ని చూసి తెలివైన వాళ్ళు, మేధావులు, ఆలోచనాపరులు జాలిపడాల్సి వస్తుంది, నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చేసేటటువంటి ఇట్లాంటి కార్యక్రమాలలో ప్రజలకు మంచి చేయడం కంటే కూడా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడమే వాళ్ళ అసలైన లక్ష్యంగా ఉంటుంది. కాబట్టే ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్కి, వైద్య రంగానికి ఇన్ని కోటాను కోట్ల డబ్బులను ప్రభుత్వం కేటాయించినప్పటికీ కూడా మనము అనేక రకాలైనటువంటి రోగాలకు, రొస్టులకు కేంద్రంగా నిలుస్తున్నాము. ప్రపంచ సూచీలలో మనం చాలా దారుణంగా వెలిగిపోతున్నాము, వెలగబెడుతున్నాం కూడా.